గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఆస్క్ మనీ క్వశ్చన్. ఈ ఆస్క్ మనీ క్వశ్చన్ మన సబ్స్క్రైబర్స్ ఏవైతే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారో ఒకటి క్విక్గా ఆన్సర్ చేసేస్తాను. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ సాయి కృష్ణ అడుగుతున్నారు. సాయి కృష్ణ ఈజ్ ఆస్కింగ్ సాయి కృష్ణ. హాయ్ సాయి గారు, దిస్ ఈజ్ సాయి కృష్ణ. మేబీ నెక్స్ట్ ఇయర్ నుండి ఇంట్రెస్ట్ రేట్స్ బ్యాంక్స్ పెంచుతాయని తెలుసు. దానివల్ల రియల్ ఎస్టేట్ మీద ప్రభావం ఏంటి అండ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ మీద మీ వ్యూ చెప్పగలరు. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం వల్ల రియల్ ఎస్టేట్ పడుతుందా? గుడ్ క్వశ్చన్ అండి. మీరు లాంగ్ టైం నుంచి మన ఛానల్ ఫాలో అవుతున్నట్టయితే మీరు చూసే ఉంటారు. జనవరిలోని నేను ఈ వీడియో మన ఛానల్లో రిలీజ్ చేశాను. ఈ వీడియోలో క్లియర్గా రియల్ ఎస్టేట్ సెక్టర్ గ్రో అవ్వడానికి చాలా స్కోప్ ఉన్నది నా పర్సనల్ వ్యూ. ఎందుకంటే బికాస్ నేను యాంటిసిపేట్ చేస్తున్నాను. అందువల్ల రియల్ ఎస్టేట్ సెక్టర్ ద్వారా లాభపడే స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాక్స్ ఒక పేర్లతోనే ఆ వీడియోని రిలీజ్ చేశాను. అక్కడి నుంచి చూస్తున్నట్టయితే ఈ స్టాక్స్ ఏవైతే దే హ్యావ్ డన్ రియలీ వెల్. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ చాలా బాగా పెరిగాయి. ఇంకా నన్ను అడిగినట్టయితే రియల్ ఎస్టేట్ సెక్టర్ గ్రోత్లోని చాలా నీసెంట్ స్టేజ్లో ఉన్నది. ఇంకా గ్రో అవడానికి చాలా స్కోప్ ఉన్నదని నా ఒపీనియన్. అండ్ రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఇంట్రెస్ట్ రేట్స్ కన్నా కూడా మేజర్ ఇంపాక్ట్ ఎప్పుడు వస్తుందంటే ఎకానమీ స్లో డౌన్ అయినప్పుడు. సో ఎకానమీ స్లో డౌన్ అయినప్పుడు మన శాలరీస్ పెరగవు కదా. శాలరీస్ పెరిగినప్పుడు మనం కొత్తగా పెద్ద హెవీ పర్చేసెస్కి వెళ్ళడానికి అంతగా ఇష్టపడం ఆర్ రిస్క్ తీసుకోం. సో అందుకని అలా స్లో డౌన్ అయినప్పుడే ఇంపాక్ట్ ఉంటుంది. అంటిల్నెస్ స్లో డౌన్ మనకు కనపడే సిచ్యువేషన్ ఎప్పుడైతే ఉండదో అప్పటి వరకు మనం వీ కెన్ యాంటిసిపేట్ రియల్ ఎస్టేట్ సెక్టర్లో చాలా మంచి గ్రోత్ ఉంటుందని. దీనికి తోడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రీసెంట్ టైంలోని ఐటీ సెక్టర్లోని చాలా ఇటరేషన్ నడుస్తుంది. అండ్ అలాగే ఐటీ సెక్టర్లో రిక్రూట్మెంట్ కూడా బాగా నడుస్తుంది. సో హైరింగ్ బాగా అవుతుంది అండ్ అలాగే ఇటరేషన్ బాగా అవడం వల్ల శాలరీస్ బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. శాలరీ బాగా పెరిగింది అనుకోండి ఐటీ సెక్టర్లోని, అగైన్ దే విల్ బై మోర్ ప్రాపర్టీస్. సో వాళ్ళు ప్రాపర్టీస్ కొన్నప్పుడు ఈ సెక్టర్లో మనం చాలా మంచి బూమ్ చూడొచ్చు. దట్ టు హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్లు చాలా బాటంలో ఉన్నాయి కదా. కొంచెం పెరిగినా కూడా స్టిల్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ఇంపాక్ట్ మచ్. డెఫినెట్లీ బాగా పెరిగిపోతే ఇంపాక్ట్ ఉంటుంది. బట్ 1.5% ఇక్కడ నుంచి పెరిగినా కూడా అంత ఇంపాక్ట్ ఉండదు అంటిల్నెస్ ఎకానమీ స్లో డౌన్ అయితే తప్పించి. అండ్ రియల్ ఎస్టేట్ సెక్టర్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు సెక్టర్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాటి త్రూ ప్లే చేయడం ఈజ్ ఆల్వేస్ సేఫ్. ఎందుకంటే బికాస్ మోస్ట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ సెక్టర్లోని ట్రాన్స్పరెన్సీ కొంచెం తక్కువ ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ సెక్టర్ రిలేటెడ్గా లాభపడి చాలా థీమ్స్ ఉంటాయి, చాలా కంపెనీస్ ఉంటాయి. వాటితో ప్లే చేయడం బెస్ట్. అలాంటి కంపెనీస్ని సెలెక్ట్ చేసి నా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ కంపెనీస్ అన్ని దే ఆర్ రియలీ గుడ్. ఇంకా ఇప్పుడు కూడా ఇంకా దే ఆర్ గుడ్. అవి గ్రో అవడానికి అయితే చాలా స్కోప్ ఉన్నది. ఈ కంపెనీస్కి అడిషనల్గా మీరు హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. హెచ్ఎల్, దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ కంపెనీ. ఇవి యాడ్ చేసుకుని వీటి మీద వర్క్ చేసి మీకు నచ్చిన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఐ స్టిల్ ఫీల్ దిస్ సెక్టర్ ఇంకా గ్రో అవడానికి చాలా స్కోప్ ఉన్నది అన్నది నా ఒపీనియన్. నెక్స్ట్ క్వశ్చన్ ఫనీంద్ర అడుగుతున్నారు. హాయ్ అన్న, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ నాలెడ్జ్. మై క్వశ్చన్ ఈస్ ఫర్ స్టాక్స్ దేర్ కుడ్ బి సమ్ ఎగ్జిట్ క్రైటీరియా లైక్ ఇఫ్ స్టాక్ బికమ్స్ ఎక్స్పెన్సివ్ వీ కెన్ కన్సిడర్ బుకింగ్ ప్రాఫిట్. ఈస్ దేర్ ఎనీథింగ్ లైక్ దట్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ కెన్ వీ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ మ్యూచువల్ ఫండ్ నో మ్యాటర్ వాట్? యా, దేర్ ఆర్ సమ్ ఎగ్జిట్ క్రైటీరియాస్ నేనైతే ఫాలో అవుతాను. ఒకటి అల్టిమేట్ థింగ్ ఇది పర్ఫార్మెన్స్, అంటే బెంచ్ మార్క్ని బీట్ చేస్తుందా లేదా. ఒక్క క్వార్టర్, 2 క్వార్టర్లు, 6 months ఆర్ 1 year బెంచ్ మార్క్ని బీట్ చేయట్లేదు అనుకోండి, దట్ షుడ్ నాట్ బి బిగ్గెస్ట్ క్రైటీరియా. బట్ కానీ కన్సిస్టెంట్గా 2 to 3 years బెంచ్ మార్క్ని బీట్ చేయట్లేదు ఆర్ అట్లీస్ట్ 3 years లాంగ్ టైం, బట్ అట్లీస్ట్ 1.5-2 years బెంచ్ మార్క్ని బీట్ చేయట్లేదు కన్సిస్టెంట్గా అంటే దెన్ డెఫినెట్లీ ఐ విల్ అవాయిడ్ సచ్ ఫండ్స్. సెకండ్, నేను ఒక ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తున్నారని ఇన్వెస్ట్ చేశాను. ఆ ఫండ్ మేనేజర్ మానేశారు, కొత్త ఫండ్ మేనేజర్ వచ్చారు. ఆ కొత్త ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డ్ నాకు అంతగా అనిపించలేదు అండ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ ఇట్. దెన్ ఇన్ దట్ కేస్ ఐ విల్ ఎగ్జిట్ ఫ్రమ్ దట్ ఫండ్. నెక్స్ట్, చాలా పెద్ద సైజ్ ఏఎం ఫండ్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనం చిన్న సైజ్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తాం, ఓవర్ ఏ పీరియడ్ ఫండ్ సైజ్ బాగా పెరిగిపోద్ది. అలాంటి కేసులో ఐ డోంట్ ప్రిఫర్ ఇన్వెస్టింగ్. ఎందుకంటే బికాస్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఫండ్ మేనేజర్స్ కన్జర్వేటివ్ కాల్ తీసుకుంటారు. ఎందుకంటే బికాస్ సైజ్ పెరిగే కొద్దీ ఫండ్లోంచి డబ్బులు వెళ్ళిపోకూడదని చెప్పి వాళ్ళు బెంచ్ మార్క్ హగ్గింగ్ చేస్తుంటారు అనమాట. అంటే బెంచ్ మార్క్కి నియర్లీ దగ్గర రిటర్న్ జనరేట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే బికాస్ బెంచ్ మార్క్ అని అవుట్ పర్ఫామ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు రిస్క్ ఏమైనా తీసుకుని అండర్ పర్ఫామ్ చేశారనుకోని ఫండ్లోంచి ఏం వెళ్ళిపోతుంది. కాబట్టి దే విల్ నాట్ టేక్ ఎక్కువ రిస్క్ తీసుకోరు, ఆల్ఫా కోసం ప్రయత్నించరు. సో బెంచ్ మార్క్ హగ్గింగ్ చేస్తుంటారు. అందుకని ఐ డోంట్ ప్రిఫర్. ఫోర్త్, సోషల్ మీడియాలోనే ఎక్కడ పడితే అక్కడ బాగా పాపులర్ ఫండ్స్ ఏవైతే ఉంటాయి, అంటే ఎవరు పడితే వాళ్ళు సజెస్ట్ చేసే ఫండ్స్ ఏవైతే ఉంటాయి వాటిని అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే బికాస్ వాటిలోని అబ్నార్మల్ ఇన్ఫ్లోస్ వచ్చేస్తుంటాయి అన్నమాట. అది కూడా రాంగ్ టైంలో వస్తుంటాయి. సో అందుకని ఐ జనరలీ అవాయిడ్ సచ్ ఫండ్స్. ఫిఫ్త్, మ్యూచువల్ ఫండ్స్లోని కొన్నిసార్లు ఏం చేస్తుంటాయంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ని కేటగిరీస్ మారుస్తుంటాయి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాను, దాన్ని తీసుకెళ్ళి మిడ్ క్యాప్ ఫండ్ చేశారు లేకపోతే మల్టీ క్యాప్ ఫండ్ చేశారు అనుకోండి. దెన్ ఇన్ దట్ కేస్ బికాస్ నా ఇంటెన్షన్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఈ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయరు. సో అలాంటప్పుడు నా గోల్ని దాటి అది వేరే క్రైటీరియాలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి దెన్ ఇన్ దట్ కేస్ ఐ విల్ ఎగ్జిట్. సో దీస్ ఆర్ ది 5 క్రైటీరియాస్ నేను ఎగ్జిట్ కోసం చూస్తాను. ఈ క్రైటీరియాస్లో ఏది కనబడుతున్నా కూడా ఫండ్లోని ఐ విల్ ఎగ్జిట్. అదర్వైజ్ ఆ ఫండ్లో కంటిన్యూ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ బాబు అడుగుతున్నారు. హై సార్, నా వైఫ్ గోల్డ్ కొనాలి అంటున్నారు. దానికోసం ఎక్స్ జ్యువెలర్ దగ్గర గోల్డ్ స్కీమ్లో మంత్లీ 5,000 1 year ఆర్ సో
ఇన్వెస్ట్ చేస్తే లాస్ట్లో 1 మంత్ కట్టాల్సిన అవసరం లేదు అండ్ తరుగు కూడా ఉండదు. ఇలా చేయడం బెటరా లేక డిజిటల్ గోల్డ్ కొనడం బెటరా? గుడ్ క్వశ్చన్. చాలామంది ఇలాంటి గోల్డ్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. నేనైతే పర్సనలీ రెగ్యులేషన్ లేని చోట ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడను. ఎందుకంటే బికాస్ రేపు ఉదయం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎవరిని అడగడానికి ఉండదు. అండ్ ఒకవేళ ఆ జ్యువెలర్ మనకు పే చేయలేదు అనుకోండి, మనం వాళ్ళతో ఫైట్ చేయడానికి కూడా చాలా కష్టం. సో అందుకని ఐ జనరలీ అవాయిడ్ ఇట్. బట్ కానీ రెగ్యులేటర్ లేడు కాబట్టి మీకు మార్జిన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. నార్మల్ గోల్డ్, డిజిటల్ గోల్డ్ ఆర్ గోల్డ్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసేదానికన్నా కొంచెం మార్జిన్స్ ఎక్కువ వర్కౌట్ అవుతుంటాయి. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే చాలామంది చేస్తుంటారు. చేయాలనుకున్నప్పుడు బెస్ట్ థింగ్ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే గో విత్ ఏ వెరీ లార్జ్ ప్లేయర్ అనేది కొంచెం రిస్క్ అలా తగ్గించుకోగలరు. సెకండ్, డోంట్ గో ఫర్ లార్జర్ ఆర్ లాంగ్ పీరియడ్స్. అంటే 2 year 3 year స్కీమ్స్లో వెళ్ళకండి. 6 months 1 year వరకు ఓకే. ఎందుకంటే బికాస్ 1 year తర్వాత ఏం జరుగుతుందో మనం చెప్పలేం కదా. ఏ జ్యువెలర్ ఎలా టర్న్ అవుతారో తెలియదు. మనకు రిస్క్ బయటపడే వరకు మనకు తెలియదు వాళ్ళ లోపల ఏం రిస్క్ జరుగుతుంది అన్నది. సో మనం ఎక్కువ రోజులు అక్యుములేట్ చేసిన తర్వాత జ్యువెలర్ నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మన డబ్బులు స్టక్ అయిపోతాయి. కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు ప్లే సేఫ్. నేనైతే పర్సనలీ రెగ్యులేటర్ లేని చోట ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఇష్టపడను. ఇలా చాలామంది చెప్పిన వినరు, ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. సో అలా చేద్దాం అనుకున్న ఇలా ప్లే చేయడం వుడ్ బి బెటర్. ఇట్ ఈస్ ఒకవేళ అవాయిడ్ చేయాలనుకున్నట్టయితే నన్ను అడిగితే బెస్ట్ అవాయిడ్ చేసి గోల్డ్ ఈటీఎఫ్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం వుడ్ బి బెస్ట్ అంటాను. మన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు మీకు ఏదైనా క్వశ్చన్ ఉండి నన్ను అడగాలనిపించినట్టయితే మన ట్విట్టర్ లింక్ కింద ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను. దాని మీద క్లిక్ చేసి మీరు #AskMoneyPerson మీకు ఇక్కడ కనబడుతున్న విధంగా మీ క్వశ్చన్ రాసినట్టయితే ఈ షో గురించి అడిగారని అర్థమవుతుంది. అండ్ అలాగే యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కూడా అడిగేటప్పుడు #AskMoneyPerson రాసి క్వశ్చన్ రాయండి. సో దట్ ఈ షో గురించి అడుగుతున్నారని అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వినయ్ కుమార్ అడుగుతున్నారు. హౌ టు క్యాల్కులేట్ రిటర్న్ పర్సంటేజ్ ఆఫ్ ఏ saving scheme like LIC or any other? Example, if we invest 50,000 every year up to 5 years and waiting for 5 years, then we will get 5 lakh maturity. Then what is the return percentage we will get? Can you suggest any apps in Play Store to calculate? Yeah, గుడ్ క్వశ్చన్ అండి. నేను ఫస్ట్ మీకు ఎక్సెల్లో చూపిస్తాను. సో దట్ మీరు ఏ యాప్స్ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు, మీ అంతటి మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను. ఈవెన్ మీకు యాప్స్ కావాలన్నా కూడా ఐ సజెస్ట్ యూ సమ్ యాప్స్. ఈ క్యాలిక్యులేషన్ చాలా సింపుల్. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి ఏదైనా సెల్ని సెలెక్ట్ చేసి ఇయర్ అని టైప్ చేయండి. ఇంకొక నెక్స్ట్ సెల్లోని అమౌంట్ అని టైప్ చేయండి. కిందకు వచ్చి 1 2 దీన్ని డ్రాగ్ చేయండి 10 వరకు. 10 years అన్నారు కదా. సో 10 years డ్రాగ్ చేసిన తర్వాత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అన్నారు? 50,000 అన్నారు కదా. సో 50,000 మైనస్ పెట్టండి. ఏదైనా మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మైనస్ అవుతుంది అంటే మన అకౌంట్ నుంచి బయటకు వెళ్తుంది కాబట్టి, అదే మన అకౌంట్లోంచి అంటే విత్డ్రా చేసేటప్పుడు మన అకౌంట్లోకి క్రెడిట్ వస్తుంది కాబట్టి దాన్ని నార్మల్గా టైప్ చేయాలి వితౌట్ మైనస్. దీన్ని జస్ట్ ఈ సెల్ని కాపీ చేయండి సరిపోతుంది. నేను ఈ సెల్ని కాపీ చేశాను. మీరు 50,000 5 years పేమెంట్ అన్నారు కదా. సో 5 yearsకి డ్రాగ్ చేసేస్తాను. లెట్ మీ కాపీ దిస్. 50,000 అయిపోయింది. 10th yearలో మనకు మనీ వస్తుంది. మిగిలిన ఇయర్స్ 0 యాడ్ చేస్తే సరిపోతుంది. లెట్ మీ డ్రాగ్ చేసేస్తే సరిపోతుంది మిగిలిన ఇయర్స్కి. 10th yearలో మీకు 5 lakhs వస్తుంది అన్నారు కదా. నేను 5 lakhs ఇన్పుట్ చేస్తున్నాను. అయిపోయింది. కింద ఫార్ములా ఏంటంటే IRR అని టైప్ చేయండి. బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఈ అమౌంట్స్ని సెలెక్ట్ చేయండి. బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఎంటర్ కొట్టండి. మీకు రిటర్న్ వచ్చేస్తుంది. సో ఈ 50,000 చెప్పిన మీరు 5 years పే చేసినట్టయితే మీకు 10th yearలో 5 lakh వస్తుంది అన్నారు కదా. దాంట్లో మీకు వర్కౌట్ అవుతున్న ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ 10.26%. నో లెట్స్ సే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి 10th year రాదు, అమౌంట్ 11th yearలో ఇస్తారు. సో ఇన్ దట్ కేస్ మనం ఏం చేయాలంటే సింపుల్, ఇక్కడ 11 యాడ్ చేసుకోండి. సేమ్ అమౌంట్ని కిందకి డ్రాగ్ చేయండి. ఇక్కడ 0 చేయండి. అప్పుడు మీకు రేట్ ఆఫ్ రిటర్న్ మారిపోతుంది. చూడండి 8.95% మారిపోయింది. సో ఇలా మీరు సింపుల్గా మీరు ఏ ప్రోడక్ట్లో అయినా ఇన్వెస్ట్ చేసే ముందు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఎక్సెల్ అవైలబుల్గా లేనప్పుడు మీరు ఏదైనా యాప్ని యూజ్ చేసుకోవచ్చు. కమింగ్ టు యాప్స్ విషయంకి వచ్చినట్టయితే మీరు ప్లే స్టోర్లో ఫైనాన్షియల్ క్యాలిక్యులేటర్స్ అని సెర్చ్ చేయండి. మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒక యాప్ కొంచెం బాగా అనిపించింది, మీరు అడిగిన తర్వాత చెక్ చేశాను. క్వశ్చన్ అడిగిన తర్వాత చూడండి. బికాజ్ ఐ జనరలీ నేను యాప్స్ని పెద్దగా యూజ్ చేయను, ఎక్సెల్ యూజ్ చేస్తాను. మీకు అలాగే నేర్పించాను కదా. ఇలా మీరు ఎక్సెల్ యూజ్ చేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కానీ అస్తమానం మన దగ్గర ఎక్సెల్ ఉండకపోవచ్చు కాబట్టి హ్యాండీగా మీరు ఈవెన్ యూ కెన్ యూజ్ దీస్ యాప్స్. నవ్ ఇట్ ఈ సండే ఫండే టైం. ఈసారి సండే ఫండేలో చాలా మంచి నాలెడ్జబుల్ వీడియో సజెస్ట్ చేయబోతున్నాను. పీటర్ లించ్ గారిది అల్టిమేట్ స్టాక్ మార్కెట్ బిగినర్స్ గైడ్ అని ఒక వీడియో మీరు యూట్యూబ్లో సర్చ్ చేశారనుకోండి. పీటర్ లించ్ అల్టిమేట్ స్టాక్ మార్కెట్ బిగినర్స్ గైడ్ అని సర్చ్ చేయండి. మీకు ఒక వీడియో వస్తుంది, 50-minute వీడియో. చాలా మంచి వీడియో. పీటర్ లించ్ గారు చాలా డీటెయిల్గా మనం యాజ్ ఏ ఇన్వెస్టర్ మనం ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ గురించి అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన బేసిక్స్తో పాటు కొంచెం అడ్వాన్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. బట్
ఎవ్రీథింగ్ బేసిక్‌ని ఒకసారి రిఫ్రెష్ చేసుకోవడంలో తప్పు లేదు. తప్పకుండా వినడానికి ప్రయత్నించండి. 50 మినిట్ వీడియో ఇట్ ఈస్ వర్త్ లిజనింగ్ ఎవ్రీ మినిట్. వీలైతే వీడియో లింక్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో ఫస్ట్ కామెంట్‌లో ఉంచడానికి ప్రయత్నిస్తాను. ఆర్ మీరు ఈవెన్ యూట్యూబ్‌లోకి వెళ్ళైనా సేమ్ ఇక్కడ నేను మీకు టైటిల్ ఉంచాను. ఆ టైటిల్ పెట్టి మీరు సెర్చ్ చేసినా కూడా యూ విల్ రీచ్ టు దట్ వీడియో. నెక్స్ట్ క్వెషన్ హను అడుగుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫో అన్న. హౌ టు అప్లై ఫర్ ఎస్ఎంఈ ఐపీఓస్, ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ అప్లయింగ్ ఇన్ ఎస్ఎంఈ ఐపీఓస్. అప్లయింగ్ వరకు సేమ్ ప్రాసెస్ అను. మన నార్మల్ ఐపీఓస్ ఎలాగైతే అప్లై చేస్తాం నెట్ బ్యాంకింగ్ త్రూ అలా అప్లై చేయొచ్చు. అందులో మనకి నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అయ్యి ఐపీఓ సెక్షన్కి వెళ్ళినప్పుడు మనకి ఈ ఐపీఓస్ కూడా కనబడతాయి. కాకపోతే ఎస్ఎంఈ ఐపీఓస్లో మనం పార్టిసిపేట్ చేయాలంటే లాట్స్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. మనం నార్మల్ ఐపీఓస్ లాగా 15,000 30,000 ఇలా చిన్న అమౌంట్స్ అవ్వదు. లాట్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ నౌ ప్రోస్ అండ్ కాన్స్ విషయంకి వచ్చినట్టయితే ప్రోస్ మాట్లాడతాను. చాలా తక్కువ మంది ట్రాక్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఒక్కొక్కసారి గ్రో అయ్యే స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ కానీ కాన్స్ చాలా పెద్ద కాన్స్ ఉంటాయి. ఎందుకంటే బికాస్ 95% ఇంకా ఎక్కువ అనుకోవచ్చు, 99% ఎస్ఎంఈలో లిస్ట్ అయ్యే కంపెనీస్ చాలా రిస్కీ కంపెనీస్. వాళ్ళ రెవెన్యూ గ్రోత్లో కానీ ప్రాఫిట్ గ్రోత్లో కానీ మీరు చూసినట్టయితే మినిస్క్యూల్ నెంబర్స్ కనబడతాయి. రీసెంట్గా నేను ఒక ఎస్ఎంఈ ఐపీఓ కంపెనీ నెంబర్ చూస్తున్నాను. వాళ్ళు ఇయర్లో ప్రాఫిట్ ఈస్ 35,000 అంటే వాళ్ళు డిక్లేర్ చేసింది 35,000 ప్రాఫిట్ వేసుకుని వాళ్ళు ఐపీఓకి వస్తున్నారు అనమాట. సో ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. 99% ఎస్ఎంఈలో లిస్ట్ అయ్యే ఐపీఓస్ చాలా రిస్కీ ఉంటాయి. ఎక్కడో 1% మనకి మంచి కంపెనీస్ దొరుకుతాయి. ఆ 1%లోనే మీకు డెట్ ఫ్రీ కంపెనీస్, టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్ కానీ ఇలాంటి కంపెనీస్ కనబడుతున్నాయి. ఆర్ న్యూ ఏజ్ బిజినెస్ చేసే కంపెనీస్ ఏమైనా కనబడుతున్నాయి అనుకోండి, యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఫర్ ఇట్. బట్ వాలటాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఫస్ట్ థింగ్ అప్లై చేయాలంటే మనం హెవీ అమౌంట్తో అప్లై చేయాలి. దాని తర్వాత మనం యావరేజ్ చేయాలన్నా కూడా సిమిలర్ లాట్స్లోనే కొనాల్సి వస్తుంది. అది మెయిన్ బోర్డ్ అయిపోయే వరకు లాట్స్లోనే కొనాల్సి వస్తుంది. బట్ కానీ ఇఫ్ యూ కెన్ పికప్ వెరీ గుడ్ కంపెనీ ఎస్ఎంఈ స్టేజ్లో పికప్ చేయగలిగామంటే మాత్రం మ్యాసివ్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రివార్డ్ కూడా అలాగే ఉంటుంది. అండ్ నన్ను అడిగినట్టయితే ఎస్ఎంఈ స్టాక్స్ కొన్ని కంపెనీస్ యాక్చువల్లీ ఎస్ఎంఈ స్టేజ్ నుంచి మెయిన్ బోర్డ్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాయి. మెయిన్ బోర్డ్ అంటే ఏంటి, మన రెగ్యులర్ ఎన్ఎస్సి బిఎస్సి లిస్టింగ్లోకి రావడానికి ప్రయత్నిస్తుంటాయి. అలా ప్రయత్నిస్తున్న కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటిలో ఇన్వెస్ట్ చేయడం ఇస్ బెస్ట్. ఎందుకంటే బికాస్ వాళ్ళు ఎప్పుడు మెయిన్ బోర్డు రావడానికి ప్రయత్నిస్తారంటే మేము ఇంకా బాగా గ్రో అవుతున్నాం, ఎస్ఎంఈ స్టేజ్ కానీ ఇంకా బెటర్గా ఉన్నాం, ఇంకా బెటర్గా గ్రో అవుతున్నాం అని మేనేజ్మెంట్ ఫీల్ అయ్యి అలా బిజినెస్ వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు అలా ఫీల్ అవుతారు. సో అలా చేస్తున్నారంటే డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ కంపెనీస్ కానీ మనం తీసుకోవచ్చు. అండ్ మెయిన్ బోర్డ్కి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మన ప్రైస్లో చాలా మంచి ఎరోషన్ చూస్తుంటాం. చాలామంది అమ్మేస్తుంటారు అన్నమాట. ఎవరైతే వాలటాలిటీ ఇష్టపడే వాళ్ళు ఉంటారో ఎస్ఎంఈ స్టేజ్లో వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఏదో సర్క్యూట్లే అప్పర్ కానీ లోవర్ కానీ సర్క్యూట్లు ఎక్కువ ఉంటాయి. సో వాలటాలిటీని ఇష్టపడే వాళ్ళు ఎగ్జిట్ అయిపోతుంటారు అనమాట. సో అలాంటి టైంలో దీస్ కంపెనీస్ మనకి కొంచెం అట్రాక్టివ్ వాల్యుయేషన్లో దొరుకుతుంది. అలాగైనా కొనవచ్చు, లేదా మేనేజ్మెంట్ ఆల్రెడీ ఆ ప్రాసెస్ వర్క్ చేస్తున్నాయి అనుకోండి. మెయిన్ బోర్డ్లోకి రావడానికి అంత ఈజీ కాదు. ఎస్ఎంఈలో లిస్ట్ అయిన తర్వాత 2 years టైం పడుతుంది. అండ్ అలాగే క్యాపిటల్ కూడా పెంచాల్సి వస్తుంది. సో ఈ ప్రాసెస్ వాళ్ళు చేస్తున్నారంటే దే ఆర్ డూయింగ్ గుడ్ అని. సో అలాంటి కంపెనీస్ మీద మనం ట్రాక్ చేసి ఇన్వెస్ట్ చేయడం కి ప్రయత్నించచ్చు. బట్ రిస్క్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ సాయి కృష్ణ అడుగుతున్నారు. ఇంకొక సాయి కృష్ణ ఈజ్ ఆస్కింగ్ సాయి కృష్ణ. ఈరోజు సాయి కృష్ణలో ఎక్కువ అయిపోయారు షోలోని. సాయి గారు, రీసెంట్గా లిస్ట్ అయిన ఎక్స్ఆర్ఓ టైల్స్ మీద మీ లాంగ్ టర్మ్ ఒపీనియన్ చెప్పండి. ఐ థింక్ టు హోల్డ్ ది స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్ 5 to 10 years అండ్ రీసెంట్గా కంపెనీ అనౌన్స్డ్ యాజ్ ఎ డెట్ ఫ్రీ. సో ఈజ్ ఇట్ గుడ్ స్టాక్ టు హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్? హాయ్ సాయి కృష్ణ గారు, మీకు గుర్తున్నట్టయితే మన ఛానల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐపీఓ వీడియోని రిలీజ్ చేశాను. ఆ టైంలో ఈ ఐపీఓని కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చాలామంది మాట్లాడారు, కానీ నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను అంతే అవాయిడ్ చేయాల్సిన కంపెనీ అయితే కాదు. సైజ్ చిన్నది కంపెనీ, సో చిన్న సైజ్ కంపెనీ కాబట్టి వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. డెఫినెట్లీ ఇక్కడి నుంచి కూడా వాలటాలిటీ ఉంటుంది. బట్ మేనేజ్మెంట్ అయితే అగ్రెసివ్గా కనబడుతుంది, రిస్క్ టేకింగ్ మేనేజ్మెంట్ కనబడుతుంది. బట్ వాళ్ళు ఏంటంటే రైట్ ట్రాక్లోనే బిజినెస్ని గ్రో చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దే ఆర్ పుటింగ్ దేర్ ఎఫర్ట్ అనే అనిపిస్తుంది మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ చేస్తే. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళు ఏదైతే చెప్పారో ఆర్హెచ్పీలోనే అదే చేస్తున్నారు. కంపెనీని డెట్ ఫ్రీ చేస్తారు రీసెంట్గా. సో ఐపీఓ ద్వారా రేస్ చేసిన ఫండ్స్తోని డెట్స్ క్లియర్ చేస్తారు. అండ్ ఈ సెగ్మెంట్ గ్రో అవడానికి అయితే చాలా స్కోప్ ఉన్నది. మీరు ఐపీఓ వీడియో చూసినట్టు మీకు అర్థమవుతుంది. నేను క్లియర్గా చెప్పాను, ఈ సెగ్మెంట్ గ్లోబల్ కాంపిటేటివ్ ఎడ్జ్ ఉన్నది మన ఇండియన్ కంపెనీస్కి. సో ఈ సెగ్మెంట్ గ్రో అవడానికి స్కోప్ ఉన్నది. అండ్ కంపెనీ కూడా బాగానే చేస్తుంది, మేనేజ్మెంట్ కూడా బాగానే చేస్తుంది. సో అంత అవాయిడ్ చేయాల్సిన కంపెనీ అయితే కాదు, కాకపోతే చిన్న సైజ్ కంపెనీ కదా. సో వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. వాలటాలిటీని తట్టుకోగలను కంగారు పడినా అంటే డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ ఫైన్ యార్. వాళ్ళు ఆర్హెచ్పీలో షేర్ చేసిన డేటా బట్టి చూసినట్టయితే దే ఆర్ డూయింగ్ డీసెంట్లీ వెల్. సో
ట్రాక్ ద నెంబర్స్, రిజల్ట్స్ వస్తుంటాయి కదా, రెగ్యులర్గా ట్రాక్ చేస్తూ ఉండండి. మేనేజ్మెంట్ ఏవైతే కామెంటరీ రిలీజ్ చేస్తుందో ఆ కామెంటరీని ట్రాక్ చేస్తూ ఉండండి, చిన్న కంపెనీ కాబట్టి. అలా ట్రాక్ చేసి మీకు కంఫర్టబుల్గా అనిపిస్తున్నంతసేపు హోల్డ్ చేయండి. ఎప్పుడైనా డిస్కంఫర్టబుల్ అనిపించిందా, ప్రైస్ని బట్టి కాదు, రిజల్ట్స్ని బట్టి అండ్ మేనేజ్మెంట్ కామెంటరీని బట్టి, మేనేజ్మెంట్ యాక్షన్స్ బట్టి మీకు ఎప్పుడైనా డిస్కంఫర్ట్ అనిపించినప్పుడు ఎగ్జిట్ అయిపోండి. సో చిన్న కంపెనీస్లోని ఆల్ఫా ఎక్కువ ఉంటుంది, బట్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్రవీణ్ గారు అడుగుతున్నారు. సాగర్, యువర్ బులిష్ ఆన్ QSR స్టాక్ ఇన్ యువర్ IPO వీడియో దేవ్యాని, బట్ ఈస్ దేర్ ఎనీ రీజన్ ద స్టాక్ ఈస్ నాట్ మూవింగ్ ఆఫ్టర్ IPO? I believe it's better than Burger King, but not getting same traction as Burger King. Please share your review. మీ అబ్జర్వేషన్ కరెక్ట్ అండి. ఈవెన్ ఐ బిలీవ్ బర్గర్ కింగ్ కన్నా దేవ్యాన్ ఈజ్ ఫార్ బెటర్ కంపెనీ. ఎందుకంటే బికాస్ వీళ్ళు KFC బ్రాండ్ ఏదైతే ఉన్నదో, ఈ బ్రాండ్ ఈజ్ మచ్ స్ట్రాంగర్ బ్రాండ్ దెన్ బర్గర్ కింగ్. అండ్ ఎస్పెషల్లీ సౌత్లోని, వీళ్ళు ప్రెజెన్స్ ఉన్న సౌత్లోని కదా, సౌత్లోని KFC హ్యాస్ ఇంకా మచ్ బెటర్ రీకాల్. అండ్ నాన్ వెజిటేరియన్స్ ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ KFC విల్ హ్యావ్ లాట్ ఆఫ్ గ్రోత్. అండ్ ఇన్ఫాక్ట్ మన ఎంటైర్ కంట్రీలో నాన్ వెజిటేరియన్స్ సౌత్లోని కొంచెం ఎక్కువ ఉంటారని చెప్పి వీళ్ళ RHP ఏదైతే ఉన్నదో ఆ డేటా బట్టి ఉన్నది. సో అదే రైట్ అయినట్టయితే వీళ్ళు గ్రో అవడానికి ఇంకా చాలా స్కోప్ ఉన్నది. దీంతోపాటు ప్రైస్ విషయంకి వచ్చినట్టయితే IPO వచ్చి జస్ట్ 1 month అవుతుంది కదా. అంటే ఈ IPO వచ్చినప్పుడు ఏవైతే చాలా IPOs వచ్చాయో, చాలా IPOs, ప్రతి IPO ఏదైతే ఉన్నదో ఆ IPOs అన్ని IPOs ఒకేసారి వచ్చేసరికి పెద్దగా పర్ఫామ్ చేయలేదు. సో లిస్టింగ్ గెయిన్స్ ఇవ్వకపోయేసరికి చాలామంది ఎప్పుడైతే గెయిన్ కనబడదో IPO లిస్ట్ అయిన తర్వాత, గెయిన్ కనబడినప్పుడు దే విల్ బి బులిష్. అంటే స్టాక్ ఒక 10, 20, 30, 40% పెరిగింది అనుకోండి, అప్పుడు బులిష్ అయిపోయి ఇంకా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అదే కరెక్ట్ అయినప్పుడు వెంటనే అది బ్యాడ్ బిజినెస్ అని ఫీల్ అవుతుంటారు. అంటే స్టాక్ ప్రైస్ పడితే బ్యాడ్ బిజినెస్, పెరిగితే షార్ట్ టర్మ్ గుడ్ బిజినెస్ అని ఫీల్ అవుతుంటారు. సో అలా ఈ IPOs లిస్ట్ అయిన అంటే ఎక్స్పెక్టెడ్ ప్రైస్ కన్నా తక్కువ, దేవ్యాని హాస్ డన్ లిటిల్ బెటర్ కంపేర్ టు అదర్ IPOs, బట్ ఎక్స్పెక్టెడ్ కన్నా తక్కువలో లిస్ట్ అవ్వడం, మిగిలిన IPOs కూడా యాక్చువల్లీ వాళ్ళ IPO ప్రైజ్ల కన్నా తక్కువకి వెళ్ళడంతో చాలామంది ఫ్రస్ట్రేట్ అయిపోయి, ఇంపేషెంట్ అయిపోయి అమ్మేస్తున్నారు. బట్ బిజినెస్లో అయితే దెర్ ఇస్ నో చేంజ్. IPO టైంకి ఇప్పటికీ చూస్తుంటే దెర్ ఇస్ నో చేంజ్. ఎందుకంటే బికాస్ ఈ కంపెనీస్ ఏవి ఇంకా వాళ్ళ నెంబర్స్ అయితే రిలీజ్ చేయలేదు పెద్దగా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫండమెంటల్ దెర్ ఇస్ నో చేంజ్. సో ఐ డోంట్ థింక్ వీ షుడ్ వరీ అబౌట్ ఇట్. ప్రైస్ అంటారా, షార్ట్ టర్మ్ మూమెంటం. అండ్ దేవ్యాని విషయంకి వచ్చినట్టయితే వీళ్ళ పేర్ గ్రూప్ కంపెనీ ఏదైతే ఉందో, కౌంటర్ పార్ట్ కంపెనీ ఏదైతే ఉన్నదో, అంటే వీళ్ళు నార్త్లో ప్రెసెన్స్ ఎక్కువ ఉంటుంది, KFC రెస్టారెంట్స్ వాళ్ళ నార్త్లో కొంచెం ఎక్కువ ఉంటాయి. సో అది కూడా IPOకి వస్తుందని ఆర్టికల్స్ రావడం. అండ్ ఆర్టికల్ నేను చదివాను, చాలామంది అది మంచి కంపెనీయా, ఇది మంచి కంపెనీ అని కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు. నన్ను పర్సనల్ అడిగినట్టయితే, నేను ఏదైతే బ్లూంబర్గ్ ఆర్టికల్ వచ్చిందో ఆర్టికల్ ప్రకారం చూసినట్టయితే వాళ్ళ ప్రెసెన్స్ కొంచెం అటువైపు ఎక్కువ ఉన్నది, సో నార్త్ వైపు ఎక్కువ ఉన్నది. అండ్ వీళ్ళు RHP చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నాన్ వెజిటేరియన్ సౌత్లో ఎక్కువ ఉంటారు. నాన్ వెజిటేరియన్ సౌత్లో ఎక్కువ ఉన్నప్పుడు KFC నాన్ వెజ్ మేజర్ కదా, సో నాన్ వెజిటేరియన్స్ ఎక్కడ ఉంటే దే షుడ్ డూ రియలీ వెల్. సో అండ్ దేవ్యాని విషయంకి వచ్చినట్టయితే RJ Coffee ఈజ్ గుడ్ ప్రమోటర్. సో ప్రమోటర్స్ కూడా మంచి ప్రమోటర్స్ కాబట్టి నేను షార్ట్ టర్మ్ ప్రైస్కి అయితే అంత వరీ అవ్వట్లేదు. ఐఎమ్ స్టిల్ బులిష్. I'll give some time, 3, 4, 5 years టైం ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. ఎందుకంటే బికాస్ QSR బిజినెస్ మండీలో గ్రో అవడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఈ బ్రాండ్ హ్యాస్ లాట్ ఆఫ్ రీకాల్ అండ్ గ్రూప్ ఈజ్ వెరీ గుడ్ గ్రూప్. సో ఐ వాంట్ టు గివ్ సమ్ టైమ్, దెన్ ఐ విల్ సీ. ఒకవేళ నెంబర్స్లో కానీ లేకపోతే మేనేజ్మెంట్లో కానీ ఎటువంటి చేంజెస్ వచ్చి నాకు అన్కంఫర్టబుల్, నేను ఎగ్జిట్ అవ్వాలనిపించిన, దెన్ ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు అప్డేట్ యూ. యాజ్ ఆఫ్ నౌ అయితే ఐఎమ్ బులిష్. నేను షార్ట్ టర్మ్ ప్రైస్ వాలటిలిటీకి అంత అయితే రియాక్ట్ అవ్వను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ క్వశ్చన్ గైస్. ఈరోజు ఆస్క్ మనీ క్వశ్చన్ ఏవైతే క్వశ్చన్స్కి ఆన్సర్ చేశానో, ఆన్సర్స్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పుడు వీడియో లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఫన్.